అందరికి వందనాలమ్మా. మనము శిల్వ ధ్యానాలకి చాలా దగ్గరలో ఉన్నాం. శిల్వ ధ్యానాల్లోనూ మరి ఇక్కడ నుండి ప్రతి శుక్రవారమును ప్రకటన గ్రంథం మొత్తం కూడా మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అయితే ఈ దినమున ప్రకటన గ్రంథం కాదు, కీర్తనల గ్రంథం. ఒకసారి మొదటి కీర్తన చూడండి అమ్మా. మొదటి అధ్యాయం మొత్తం చదవండి అమ్మా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాస్కులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదురుగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. మరి మనం చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనిస్తే కనుక మరి మనము శిల్వ ధ్యానాలకు చాలా దగ్గరలో ఉంటూ ఉన్నాము. మరి దేవుని ఇంకా తెలుసుకుంటూ ఆయన మార్గంలో సంచరిస్తూ ఆ 40 దినాల ప్రయాణం అంతటిని కూడా పరిపూర్ణతతో నిర్వహించుకొని సంతోష గానాలతో దేవునికి అత్యంత సమీపంగా ఉండుటకై మనం అంతా కూడా ఆశ కలిగిన వారుగా మనం ఉంటూ ఉండగా ఏ రీతిగా మనం సంచరించాలి, ఏ రీతిగా మనం ఆలోచించాలి, ఏ రీతిగా మనము దేవుళ్ళు ఎదగాలి, ఫలించాలి అనేటటువంటి విషయము మరి మనం తెలుసుకుందాం. అలాగనే మరి గమనించినట్లయితే కనుక కీర్తనల మొదటి గ్రంథాన్ని మనం చూస్తే కీర్తనల మొదటి అధ్యాయాన్ని మనం గమనిస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక. మొదటి కండిషన్ మనకున్నటువంటి మనం దేవుల్లో ఎంతో ఎదగాలనుకుంటున్నాం. అర్థమైందా? ఎందుకంటే అత్యంత సమీపంగా దేవునికి దగ్గరగా ఉండి ఆయనతో మనం ముచ్చటించాలని, ఆయనతో మనం సంచరించాలని, ఆయనతో మాట్లాడాలని మనకెంతో ఆశ ఉంటూ ఉన్నది. కనుక అలాగున ఉండాలంటే కనుక మొదట మనలో ఉండాల్సినటువంటి గొప్ప లక్షణాలు ఏంటమ్మా? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఆలోచనలు చెప్పువారు మనకు అనేకులు ఉంటారు. అర్థమైందా? ఈ అనేకులు చెప్పు ఆలోచనలు మనం గుడ్డిగా విని నమ్మేసి ముందుకు వెళ్ళిపోకూడదు. అట్లా ఏం చేయాలి? పరిశీలించుకోవాలి వాటిని. అర్థమవుతుందా? ఒకరు మనకు ఒక మాట చెప్పినప్పుడు దాన్ని మనం పరిశీలించాలా. పరిశీలించి మనం ఈ పని చేయటం వల్ల మనం దేవునికి దగ్గర అవుతున్నాం, దూరం అవుతున్నామా అనేది తెలుసుకోవాలా. చాలా ముఖ్యమైనటువంటి ప్రామాణికమైనటువంటి క్రైస్తవ జీవితంలో అత్యంత విలువ కలిగినటువంటి యోచన అయింది అది. అర్థమైందా? ఎందుకంటే దేవునికి దూరంగా ఉండి మనం ఏమీ కూడా గెలవగలమా? పొందగలమా? పొందలేము. కాబట్టి దేవునికి దగ్గరగా ఉండాలంటే మన మొదటి ఆలోచనలు ఎలా ఉండాలమ్మా? చక్కని ఆలోచనలే ఉండాలి. కనుక దుష్టుల ఆలోచన చొప్పున నడువక, అలాగే పాపుల మార్గమున నిలువక. అర్థమైందా? పాపుల మార్గంలో కూడా నిలవకూడదు. ఏమ్మా, మన పాపుల మార్గం అంటే మనకేం తెలుసు అన్న? పాపులని వాళ్ళు మరి పాపని మనకు తెలుసా? తెలియనప్పుడు మనం సంచరిస్తూ ఉంటాం కదా. మరి తెలియనప్పుడు మనం నడిచే విధానం ఎట్లా? నీకు తెలియదు, ఓకే, కానీ పాపుల మార్గము అంటే అర్థమైందంటే నీలో ఉండేటటువంటి దుష్టత్వం, మళ్ళీ ఏదైతే ఎదుటి వారు కీడు చేయాలనే యోచన ఉంటుందో, కీడు చేయాలని తలంపు ఉంటుందో అదే పాపుల మార్గమై ఉన్నది. అర్థమైందా? పాపుల మార్గం నిలువక అన్నగానే వెంటనే చుట్టూ ఎవరు లేకుండా చూసుకొని నడవటం కాదు. అర్థమైందా? అది కాదు మార్గమున నిలువక అంటే. నీ యొక్క ఆలోచన విధానం, నీ యొక్క పరిణితి, అర్థమవుతుందమ్మా? నీలో డెవలప్మెంట్, నీలో ఉన్నటువంటి అభివృద్ధి, ఇవి ఎలా ఉండాలి? ఒకరికి క్షేమదాయకమైనటువంటి విధానాన్ని నీవు కలిగి ఉండాలి. కానీ ఒకరిని ఇబ్బంది పెట్టి, ఒకరిని కష్టపెట్టి, ఒకరిని దూషించి, ఒకరిని హింసించే విధమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండకూడదు. కాబట్టి పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట్ల కూర్చుండక. అపహాసకులు కూర్చుండు చోట్ల కూర్చుండక అనగానే వెంటనే మనం ఆలోచించేది ఏంటంటే, ఆరు బయట ముస్లిం ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుంటారు కదా, వారు కూర్చున్నట్టుగానేమో అని కాదు. మనము
దేవుని సన్నిధిలో కూర్చున్నా కూడా మనం ఒకరి గురించి ఎప్పుడైతే అవహేళన చేస్తూ మనం మాట్లాడుతూ ఉంటామో అది ఆయన సన్నిధి అయినా కూడా అదేమైందమ్మా, అపహాసకులు కూర్చుండు చోటై ఉన్నది. అర్థమైందా? కాబట్టి ఆ రీతిగా ఉండకూడదు. అంటే మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఎదుటి వారిని మనం దూషించకూడదు, ఎదుటి వారికి కీడు చేయకూడదు, ఎదుటి వారిని మనము అవహేళన చేయకూడదు. అర్థమైందా? అవహేళన చేయకుండా మనం ఎలా ఉండాలి? సరైన ఆలోచనలు కలిగిన వారుగాను, సరి అయిన విధానాన్ని అవలంబించేవారుగాను మనం ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విధానం. అర్థమైంది? ఎందుకంటే క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడు, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం చాలామంది దేవుని నమ్మిన బిడ్డల్ని చాలా హేళనగా అంటూ ఉన్నారు, అనట్లేదా? చాలా దుర్భాషలు ఆడుతున్నారు. ఏమ్మా, ఆ మతం ఈ మతం అంటున్నారు. వాళ్ళు ఆరాధించే వాళ్ళు చెక్కకున్న మేకులు తీసుకోలేని ఆయన్ని ఆరాధిస్తున్నారు అంటున్నారు. అనేకమైనటువంటి దుష్టత్వాన్ని వారు ఏం చేస్తున్నారు? ప్రచురపరుస్తున్నారు. అయితే వారి మీద కాదు మనం ద్వేషం పెంచుకోవాల్సింది, మన మీదే పెంచుకోవాలి మన ద్వేషం. ఎందుకంటే నా నడవడిక అలాగే ఉంది కాబట్టి నా రక్షకుడిని దూషిస్తున్నారు కదా. సరైన నడవడిక మనలో కలిగి ఉన్నప్పుడు మనల్ని బట్టి మన రక్షకుని దూషించగలుగుతారు ఎవరన్నా? దూషించగలుగుతారమ్మా? దూషించలేరు. కనుక మనము మధుర ఫలాలు ఫలించేటటువంటి వారుగా మనం ఉండాలి. ఎందుకంటే చూడండి, మంచి రుచిగల ఫలాలు ఫలించేటటువంటి ఏ చెట్టునైనా సరే కొట్టేస్తారా? అదే రుచి లేని ఫలాలు ఫలిస్తుంది అనుకో, ఎంత కాపున్నా కానీ ఉపయోగం పడినప్పుడు దాన్ని ఏం చేస్తారమ్మా? కొద్ది రోజులు భరిస్తారు, తర్వాత తీసేస్తారు. కనుక క్రైస్తవ జీవితంలో నేను క్రైస్తవుణ్ణి అనగా క్రీస్తును కలిగిన వాడును, క్రీస్తును ధరించుకున్న వాడును అని మనం చెప్పకనే చెప్పాలి. అంటే మనలో ఉండవలసినటువంటి మొదటి ప్రామాణికం ఏంటది? దుష్టుల ఆలోచన ఉండకూడదు. పాపుల మార్గం అంటే పాపులు ఎలాగున ఎదుటి వారికి కీడు చేయాలని యోచిస్తారో ఆ యోచన ఉండకూడదు. అలాగే ఎవరిని కూడా అపహసించే విధంగా, అవమానించే విధంగా, ఒకరి గురించి ఒకరికి చాడీలు చెప్పే విధంగా మనము ఉండకూడదు. అయితే ఎలా ఉండాలి చూడండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. దేని బట్టి ఆనందించాలమ్మా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాడు. నా దేవుడు ఇది చేయొద్దు అన్నాడు, ఇది చేయమన్నాడు, ఇలా ఉండమన్నాడు, ఇలా ఉండొద్దు అన్నాడు. మనం ఎవరికన్నా రిస్ట్రిక్షన్స్ చెప్తుంటాం. మన పిల్లలైనా కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ నీట్గా లేదనుకోండి, ఏం చెప్తాం? అరే త్వరగా ఇప్పుడా ఐరన్ చేసి ఇస్తాను, నీట్గా వేసుకెళ్ళరా అంటామానమ్మా. ఎందుకోసం? చూడగానే మనకేమనిపిస్తుంది, అయ్యో మరి నలిగిపోయినట్టున్నాయి బట్టలు అని మనకు అనిపించి మనమే ఒకసారి ఐరన్ చేస్తుంటాం, లేదంటే ఐరన్ చేసే వాళ్ళకి ఇచ్చి మనం తెచ్చి ఇస్తుంటాం. అవునా? ఏముంది దాంట్లో? నీ బిడ్డ చక్కగా ఉండాలనే సంతోషం నీకుంది. అలాగే మనం ఈ లోకమందైనను దేవుని యొక్క స్వగృహమందైనను సంతోషంగా ఉండాలి అంటే కనుక మనము కూడా ధర్మశాస్త్రమునందు ఆనందించేవారుగా ఉండాలి. అర్థమైందా? దివారాత్రములు దాన్ని ధ్యానించేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే అలాగనే ఉంటే వారు ఎవరవుతున్నారమ్మా? ధన్యులు అవుతున్నారు. అర్థమవుతుందా? కాబట్టి గమనించాలి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి మనం, అలాగే దివారాత్రములు ధ్యానించేవారుగా ఉండాలి. సహజంగా ఎవరన్నా మనలో క్రైస్తవులు అనబడేటటువంటి వారు అనేకుల్ని మనం గమనిస్తూ ఉంటాం. ఎప్పుడున్నా గమక్కన ఏదైనా కాలు తొట్టిల్లినా, లేదంటే కింద కూర్చొని లెగుస్తున్నా, లేదంటే ఏదైనా నొప్పి నుంచి ఉపశమనం అబ్బా యేసయ్యా అంటారు. అంటారా? అంటారు కదా. అంటే నీ బాధ నుండి విముక్తి కలిగినప్పుడు యేసయ్యా అన్నారు. నీకు ఏదైనా ఆహారం ఇచ్చినప్పుడు, లేదంటే పానీయం ఇచ్చినప్పుడు, తీసుకున్నప్పుడు యేసయ్యా అన్నారు. ఇదంతా బాగానే ఉంది. ఒకరిని దూషించేటప్పుడు ఎందుకు యేసయ్యా అన్నారు? నువ్వు ప్రతి విషయంలో నువ్వు యేసయ్యా యేసయ్యా అని తలుస్తున్నప్పుడు నువ్వు దూషించే విధానంలో యేసయ్యా అనాలిగా. మరి ఎందుకు అనవు అప్పుడు? ఎందుకు అనవంటే అప్పుడు కనుక అన్నాను అనుకో, ఈ మాటలు నేను అనలేను కాబట్టి. అనగలుగుతామా? అంటామా? ఇప్పుడు ఎవరన్నా కోపంలో అన్నారు, అరే నేను తంతా అన్నారు, అవునా? వీడు మాటకు ముందు యేసయ్యా, మాట తర్వాత యేసయ్యా అనేవాడు అనుకోండి, ఏమనాలి అప్పుడు? ఏమనాలా? ఏమనాలి? యేసయ్యా నిన్ను తంతా అనాలేగా, అవునా కదా? ఎవరిని తంతాం మనం? ఎదుటి వారిలో నువ్వు క్రీస్తుని చూడలేనప్పుడు నువ్వు ఎలాగున క్రీస్తుని ధరించుకున్న వారు అవుతావు?
అవుతామా? అవుతామమ్మా? అవ్వలేం. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమునందు మనం ఏం చేయాలి? ఆనందించేవారుగా ఉండాలి. యేసయ్య అంటలో తప్పు లేదు, కానీ నువ్వు యేసయ్య అన్న పదాన్ని ఉచ్చరించాల్సి వచ్చినప్పుడు ప్రతి సమయంలో ఉచ్చరించగలిగితేనే ఆ పదాన్ని నువ్వు అనాలి, ఆ మాట నువ్వు స్మరించాలి. అంటే నువ్వు చేసే ప్రతి పని ఎలా ఉండాలా? ఎలా ఉండాలమ్మా? యోగ్యమైనదై ఉండాలి, నీతి కలిగిందై ఉండాలి, మంచిదై ఉండాలి, ఎవరు కూడా వేలెత్తి చూపనిదై ఉండాలి. అవునా కదా? అలాగనే లేకపోతే మనం అనగలుగుతామా యేసయ్య అని? అనగలుగుతామా? అనలేం. కాబట్టి గమనించాలి, సమస్త దుష్టత్వాన్ని మన నుండి పోగొట్టుకోవాలంటే యేసునామాన్ని స్మరించడం ఒకటే మాత్రం మాట కాదు. అర్థమైందా? ఆ స్మరణకు సరైన విధానంలో జీవించడం ముఖ్యం. అర్థమైందా? చాలా మందిని గమనించండి, ఏదైనా భోజనాలకు వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు అన్నిటికీ ప్రార్థన చేశాక మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చినటువంటి ఆహారానికి ఎందుకు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు? దేవుడు వాళ్ళకి ఇచ్చాడన్నా? ఎందుకు చేస్తున్నారు? సరే, మంచిదే, కాదండి అట్లా. నీవు తీసుకున్న ఆహారాన్ని ఏమని ప్రార్థన చేస్తావమ్మా? అయ్యా, ఈ దినమున నాకు ఈ భోజ్యం నువ్వు సిద్ధపరిచినందుకు నీకు వేల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా, ఈ ఆతిథ్యం ఇచ్చిన వారిని కూడా దీవించు, ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తావా? లేకపోతే ఊరక అంటావా? నిజం చెప్పండి, ఏమని ప్రార్థన చేస్తాం? ఇచ్చినందుకు స్తోత్రములు, అందించినటువంటి వారిని దీవించమంటాం కదా. మరి నీ చేతికి వచ్చినటువంటి ఆ ప్లేటు దేవుడే ఇచ్చినట్టు భావిస్తున్నావు కదా. తిన్న తర్వాత కూర బాల, ఏదమ్మా ఇట్ట చేశారు, ఎందుకు ఈ మాటలు వస్తున్నాయి అంటే నువ్వు తృప్తిగా భుజించలేదనే కదా అర్థం. అవునా కదా? కొరత ఉందనే కదా అర్థం. ఒకవేళ ఆ రీతిగా నీకు అనిపించింది అనుకో, నువ్వేం చేయాలి? పాస్టర్ గారు ప్రార్థన చేసి ఇంక నువ్వు చేసుకోవాక. ఎందుకంటే నువ్వు చేసిన ప్రార్థన ఏమవుతుంది? అబద్ధం అవ్వట్లేదు అక్కడ. అంటే దేవుడిచ్చిన ఆహారాన్నే మనము మరలా ఇది బాగలేదు అది బాగలేదు అనేటటువంటి వారుగా ఉంటున్నామా? బాగలేంది బాగలేదని చెప్తాం, కాదని అనట్లేదు, కాదనట్లా. కానీ నువ్వు ప్రార్థన చేసుకున్న ఎడలా నీ నాలుకకు కాదు అది రుచించాల్సింది, నీ దేహానికి ఇమడాలి అది. అర్థమైందా? ఎంత ఆహారం తిన్నా కూడా వంట పట్టిన విధానం అయితే ఎవరన్నా బలంగా ఉంటారమ్మా? నీరసించిపోరా? నీరసిస్తారా లేదా? కాబట్టి మనం చాలా విషయాల్లో మనల్ని మనం చాలా పరిశీలించుకోవాల్సిన వారుగా ఉంటున్నాం. కనుక దేవుని నామ స్మరణ చేయాలి అనే యోచన మనకు ఉంటే అది ఏదో కొన్ని సందర్భాల్లో ఉచ్చరించేలాగా ఉండకూడదు. ఉచ్చరించవలసి వస్తే నిద్ర లేచిన మొదలుకొని మరలా నీవు నిద్రించే వరకు నీవు చేయు ప్రతి కార్యమందును, నీకు ఎదురో ప్రతి విషయమందును నీవు స్మరించే విధంగానే ఉండాలి. అలాగన ఉండకపోతే వేషధారి అయిపోతాం మనం. అర్థమైందా? కాబట్టి గమనించాలి, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, ఎందుకంటే వాళ్ళ పరిపూర్ణత ఉంటుంది. నాకు అనుకున్నాం కదా, ప్రతి సమయముందు నువ్వు స్మరించే విధమైతేనే యేసునామాన్ని స్మరించు అన్నావు. అవునా? కొద్ది రోజులు ఇబ్బంది పడ్డారు, కానీ ఇక అట్లా కాదు, నా దేవుని నామాన్ని నేను విడిచిపెట్టకూడదని చెప్పి స్మరించాలని చెప్పి తీర్మానించుకున్న వారు కొద్ది కొద్దిగా వారిలో ఉన్నటువంటి అతిక్రమాన్ని తీసేసుకుంటూ వచ్చేసి పరిపూర్ణత కలిగిన వారుగా ఉన్నట్లయితే నిజంగా ధన్యులు కదా వారు. ఎందుకని వారు ఫుల్ఫిల్ అయిపోయారు. వారంతా కూడా ఎలా అయిపోయి ఉన్నారు? ఫుల్ఫిల్నెస్తో హ్యాపీగా ఉన్నారు. కాబట్టి వారు ఎలా ఉంటారు తెలుసా? అతడు నీటి కాలంలో ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేరుదంతా సఫలమవును. అర్థమైందా? ఎందుకంటే నువ్వు క్రీస్తుని ధరించుకున్నావు. క్రీస్తుని ధరించుకున్న నీవు యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందిస్తున్నావు, దీవారాత్రము ధ్యానం చేస్తున్నావు, ఆ ధ్యానంలోనే నువ్వు సంచరిస్తూ ఉన్నావు, ఆ ధ్యానంలోనే సమస్తము చేస్తూ ఉన్నావు. సమస్తము కూడా దేవునికి అనుదృష్టి ఎదుట అనుకూలమైనవిగా ఉంటూ ఉండగా పడిపోయే అవకాశం నీకు ఉంటుందా? ఉండదు. మరి అలాగూ నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నప్పుడు నీవు చేయు సమస్తమును దేవుడు దీవించడా? ఆశీర్వదించడా? ఆశీర్వదిస్తాడా లేదా? సమస్తమును అందిస్తాడా లేదా? సమస్తము అందుతూ తగిన కాలమందు ఫలమిచ్చే విధంగా ఉన్నావంటే నువ్వు సమృద్ధి సంతోషంతో ఉన్నావనా లేవనా? ఉన్నట్టేగా. అంటే ఎక్కడున్నావు నువ్వు? నీటి కాలంలో ఎవరన్నా
నాటబడిన చెట్టు వలె ఉన్నాం. ఆ చెట్టుకు నీటి వలన కరువు వస్తుందమ్మా? నీరు లేక రాదుగా, సమృద్ధిగా ఉంటుంది. అర్థమైందా? అయితే అలాగూ ఉన్నవారు ఎంతో ఆనందంగా ఉంటారు, ఎందుకంటే వారు ధన్యులై ఉన్నారు. అయితే చూడండి, దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. ఎందుకంటే మొదటి దుష్టుల ఆలోచన ఉంది కదా, ఆ ఆలోచన వారిని ఏం చేస్తుంది? వారిని రగిలిచ్చి వేస్తుంది, వారిని దహించి వేస్తుంది అన్నమాట. కాబట్టి వారు ఎలా ఉన్నారు? ఎలాగ ఉండరు? నీటి కాలంలో ఎవరిన నాటబడిన విధంతో ఉండరు. వారు చేయనంత సఫలం అవ్వదు, అసలేమీ జరగదు. అర్థమైందా? కాబట్టి వారు ఎలా ఉన్నారమ్మా? గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. అర్థమైందా? ఇక ఏం జరుగుతుందంట? న్యాయ విమర్శలో ఏమో దుష్టులను, అలాగే నీతిమంతుల సభలో పాపులను నిలవలేరు. న్యాయ విమర్శలో వాళ్ళకి లేనప్పుడు వాళ్ళకి ఏముంటుంది? ఇంకా అరే వారు ఎక్కడ లేరని. న్యాయ విమర్శ జరగాలంటే వారు ఏడ ఉండాలా? ఎక్కడ ఉండాలి? దేవుని రాజ్యం అందు ఉండాలా లేదా? సభలో ఉండాలా లేదా? లేకపోతే జరుగుతుంది. సభలో లేకుండా న్యాయ విమర్శ జరుగుద్దమ్మా? లేదు. కాబట్టి అక్కడ వారు ఉండలేరు. మరి మనం ఉన్నటువంటి ఈ విధానాన్ని కనుక అవలంబించుకొని ఆయనలో నిత్యము ఎదుగుతూ ఫలిస్తూ మనం ఉంటే కనుక ఎలా ఉంటామమ్మా? నీటి కాలువలో ఎవరన్నా నాటబడినా చెట్టు వలె ఉంటాం. చెట్టుకు సమృద్ధి ఆహారం కలుగుతూ ఉన్నప్పుడు ఎంత పెద్ద మ్రాన్ అవుతుందో తెలుసా? ఇంతకుముందు మన చర్చి ముందు ఉండేది, చూసారా? రావి చెట్టు, ఇంత మ్రాన్ అది. నేను ఎప్పుడో మేబీ 8th క్లాస్లోనో ఎప్పుడో మన ఇంత సన్న పుల్లలాగా ఉండేది, అది ఇప్పుడు ఎలా ఉంది? మ్రాన్ లాగా తయారైపోయింది. అంటే ఎక్కడుంది ఏంటి అనేది తీసేయండి, దానికి సమృద్ధిగా కావాల్సిన పోషకాలన్నీ కూడా అందాయి. అర్థమైందా? అంత గట్టిగా, అంత బలంగా, అంత దృఢంగా ఎవరుంటారు? క్రీస్తును కలిగిన వారు ఉంటారు. కాబట్టి మనం కూడా అలా ఉండాలి. కనుక చూడండి, నీతిమంతుల మార్గము ఎవరికి తెలుసటమ్మా? యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు. అర్థమైందా? మనం ఎప్పుడైతే దుష్టుల ఆలోచన వదిలేసామో అప్పుడు మన మార్గం ఏమైపోయింది? నీతిమంతుల మార్గం అయిపోయింది. అది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి నీ మార్గం అంతా ఏం చేస్తాడు? ఆయన సరళం చేసుకుంటా వస్తాడు, నీకు అవసరమైనటువంటి సమస్తమును ఏర్పరచుకుంటా వస్తాడు. అర్థమైందా? ఎప్పుడైతే నీకు అవసరమైన సమస్తమును దేవుడు ఏర్పరుస్తూ వస్తూ ఉన్నాడు, నువ్వు ఎలా ఉన్నప్పుడు ఆయనకి ఎంతో ఇష్టమైన బిడ్డగా ఉన్నట్టు. అర్థమైందా? తన ప్రియులు నిద్రించుచుండగా సమస్తం ఏమవుతాయమ్మా? సమకూర్చబడి జరుగుతూ ఉంటాయి. మరి మనకు కూడా సమస్తము ఆ రీతిగా సమకూర్చబడాలా వద్దా? పడాలా? సమకూర్చబడాలంటే ఈరోజు ఇంటికి వెళ్ళంగానే బుక్ తీసి పేర్లు రాయండి, నా శత్రువులు వీరు, ఇది ఎట్టవ్వాలా అని అట్టవ్వాలని. అంతేనా? ఏం చేయాలి? దేవుళ్ళు ఎదగటానికి, ఫలించడానికి దేవునికి ప్రార్థన చేయాలి. నాకు ఎవ్వరూ శత్రువులు ఉండొద్దు అయ్యా, అందరూ నా మిత్రులే అవ్వాలి. ఎవరి గురించి నాలో అభ్యంతరం ఉండకూడదు, అలాగే నా గురించి ఎవరిలో అభ్యంతరం ఉండకూడదు. ఆ రీతిగా ఉండుటకు నన్ను తగ్గించవలసి వచ్చినను తగ్గించుము, నడిపించవలసి వచ్చినను నడిపించుము. తగ్గించుకున్నట్టుకు నేను సిద్ధం. ఎందుకని? నీవు నన్ను ఏం చేస్తావు? హెచ్చిస్తావు. తనను తాను తగ్గించుకున్న వారు ఏం చేయబడతారమ్మా? హెచ్చించబడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఈ చిన్న లాజిక్ని మిస్ అయిపోయి మనం హెచ్చించబడాలని చెప్పేసి ఎందుకులే, నేను వీరుణ్ణి, శూరుణ్ణి, నాకు ఇది ఉంది, నాకు అది ఉందని చెప్పేసుకుంటాం. కానీ అన్నీ నాకు ఎలా ఉంటుందమ్మా? అణిగి మణిగి ఏమి లేనిది ఎగిరెగిరి పడు. పెద్ద గాలి వచ్చిందంటే ఎవరు వెళ్ళిపోతారు ముందు? గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఎవరు ఎగిరిపోతారు? ఏమి లే నాకు. ఎందుకని? ఎగిరెగిరి పడింది. కానీ నీవెవరివి? క్రీస్తును కలిగిన దానవు, క్రీస్తును కలిగిన వాడవు. నీ హృదయమందు ఆలయముగా చేసుకుని ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు.
నీ దేహము దేవునికి దేవాలయమై ఉండగా, దేవుడు నీలో నివసిస్తుండగా ఏమీ లేని ఆకుగా ఉన్నావా నువ్వు? అలాగే ఉన్నావా? లేవు. అన్నీ కలిగిన ఆకుగా ఉన్నావు. మరి నువ్వెందుకు ఎగిరెగిరి పడుతున్నావు? చూడండి, సింపుల్ లాజిక్. అన్నీ ఉన్న ఆకు కూడా ఎగిరి పడింది అనుకోండి, ఆకులో కలిగిన సమస్తం అలాగే ఉంటాయా, పడిపోతాయా? ఉంటాయా? మరి క్రీస్తుని కలిగి ఉన్నావు, పరిశుద్ధాత్మని కలిగి ఉన్నావు, యెహోవా దేవుని శక్తిని కలిగి ఉన్నావు. నీవు కూడా దుష్టుల వల్ల ఎగిరెగిరి పడ్డావు అనుకో, నీకు కలిగిన సమస్తము నేను విడిచిపోవా? పోతాయా పోవా? మరి ఇది మనకు శత్రువులైన వారు చేసిన క్రియ, మనంతటా మనమే చేసుకున్నటువంటి స్వకృతాపరాధమా, స్వయంకృతాపరాధమా కదా? అవునా? కాబట్టి అలాంటి స్వయంకృతాపరాధాలు ఉండకుండా ఉండాలంటే మనము మొదటి 3 వచనాలని మనం పఠిస్తూ ధ్యానం చేసుకుంటూ దేవుడు చెప్పిన సమస్తమును గ్రహించి అందు ఉన్నటువంటి సమస్తమందు మనము నిలిచి దేవునిలో ఎదిగి ఫలించి ఆయన శక్తిని పొందుకొని ఆయన బిడ్డలుగా, ఆయన రాజ్య వారసులుగా ఈ యొక్క లోకములోను ఆ నిత్య రాజ్యములోను గొప్ప పేరు గడించిన వారుగా మనం ఉండాలని, ఆ రీతిగా మనం ఉండుటకై చాలిన జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్.